తెచ్చింది, మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురేగా రండి, జనులారా రండి, వినాయక రండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక క్లేశాలు దూరం కావటానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈశ్వరుణ్ణి శ్రావణ సోమవారం సందర్భంగా ఎటువంటి విధానాలతో పూజించాలి అనేటువంటి అంశాన్ని శుభ శ్రావణం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు తెలుసుకుందాం. అలాగే ఈ రోజు ఈ సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ శుద్ధ అష్టమి, శంకుస్థాపన, అలాగే అన్నప్రాసన వంటి శుభకార్యాలకి పనికి వస్తుంది. వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా అనుకూలుడైనప్పుడు శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, రవి కుజుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, ఇక్కడ కుజునికి నీచ స్థితి. అలాగే బుధ రాహుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని వృశ్చిక క్షేత్రంలో, కేతువు కుంభక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు శ్రావణ సోమవారం. ఈశ్వర అభిషేకం, ఈశ్వర స్మరణ, బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నటరాజ నిటలాక్ష త్రిపురాంతకాహర రవితేజ హిమశైల దేవా భువిపాల ఓం హర మాహేశ్వరాయ శశిశేఖరా హర దేవా గంగాధరా హర ఫణిభూషణా శివ మాం పాహి సర్వేశ నమః అనరావ కైలాసవాసా శ్రీ గౌరీనాథ శ్రీ విశ్వనాథ మహదేవ మహేశ ఈశా నిఖిలం నీవే నాగేశ్వరాయ జగదీశ ఈశా శ్రీశైలవాస మాం పాహి మహదేవ మాం పాహి మహదేవ మాం పాహి మహదేవ మాం పాహి మహదేవ మాం పాహి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి.
కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వ్యవసాయ రంగం వారు వెంటనే ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత రాయితీలపై ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై న్యాయవాద వృత్తి వారికి తర్జన భర్జనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో జలంతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. అకారణ ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఊహించినటువంటి పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు మాత్రమే అన్ని రంగాల వారికి రాణిస్తాయి. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో సంయమన పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు క్రీడారంగం వారికి బలాన్ని పెంచుతాయి. స్తోమతతో కూడిన కార్యక్రమాలు మాత్రమే పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారు గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల ద్వారా ఏర్పడినటువంటి జగాడాలు, విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. స్వశక్తితో కూడిన కార్యక్రమాల ద్వారా రాణించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులకి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో కఠిన పరీక్షలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి పసుపు నీటితో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. బంధువుల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
భాగస్వాముల ద్వారా కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు విద్యారంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విభేదాలను ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. నూతన అంశాలు క్రీడాపరంగా అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు లాభాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో పారిశ్రామిక రంగం వారికి యుక్తితో కూడిన నిర్ణయాల ద్వారా ప్రత్యర్థుల్ని ఓడించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. నూతన అంశాలు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి వివిధ జలాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని సవరించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అన్ని రంగాల వారికి విజయాలు సిద్ధిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. శుభ సంఘటనలు పరిణామాలు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా విద్యార్థులకి లభిస్తుంది. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కూడా తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరిస్థితి ఉద్యోగస్తులకి మెరుగవుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి మంచి గంధంతో అభిషేకించడం ద్వారా కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఆకస్మికంగా మెరుగవుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. సంకోచ నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత లేనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వ్యాపార రంగం వారు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, న్యాయవాద వృత్తి వారు వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు, ప్రత్యర్థులు బలపడతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా, పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు కోర్టు వ్యవహారాల్లో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కూడా కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని చూపించేటువంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు నూతన శక్తి లభిస్తుంది, తద్వారా విజయాలు పొందగలుగుతారు. అదృశ్య సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే క్రీడారంగం వారు ప్రారంభించలేకపోతారు, ప్రత్యర్థులు బలపడతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు ఉపకరిస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వ్యాపార రంగం వారు సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఆర్థిక పుష్టి కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు.
క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి పురోగవృద్ధి సాఫ్ట్వేర్ రంగం వరకు కూడా కొనసాగుతుంది. స్థానచలనం వంటివి ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉన్నతి వృత్తిపరంగా లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు శ్రావణ సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే శునకాలకి ఆహారం నివేదన చేయడం ద్వారా కూడా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శ్రావణ మాసంలో ఏ తీరున ఉంటుందో కూడా తెలుసుకోవటం శుభదాయకం. సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే నూతన వస్త్రాల్ని కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉంటారు. అసలు సహజసిద్ధంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి నూతన వస్త్రాలు అనేటువంటివి ఏ వారం కొనుగోలు చేస్తే ఎటువంటి సత్ఫలితం కలుగుతుంది, ఏ రాశి వారు ఏ విధమైనటువంటి వస్త్రాలు ఏ వారం కొనుగోలు చేసినట్లయితే చక్కటి అదృష్టం లక్ష్మీదేవి అనుగ్రహింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవటం మంచిది. ఒక వ్యక్తికి లక్ష్మీ కళ ఎప్పుడు ఉట్టిపడుతుంది? అతను ధరించేటువంటి దుస్తుల యొక్క ప్రభావం వల్ల. దుస్తుల్లో కూడా లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కదా నూతన వస్త్రాలు కొనుగోలు చేసేది. అందుచేత వస్త్రముల వెంట లక్ష్మీదేవి యొక్క ప్రభావం చాలా చక్కగా ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలి అని చెప్పేసి తలంపు వచ్చినటువంటి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. శుక్రదేవుడు వస్త్రాలకు కారక గ్రహంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శుక్రదేవుని వల్ల భౌతికవంతమైనటువంటి సుఖ సౌఖ్యాలు సమకూరుతాయి. శుక్రవారం నాడు గనక నూతన వస్త్రాల్ని గనక కొనుగోలు చేయటం చాలా శ్రేయోదాయకం. లక్ష్మీదేవి కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆ రోజున మీ ఇంట్లోకి ఏదైనా సరే కొత్త వస్తువులు వస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శుక్రవారం అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. అందున శ్రావణ మాసం ఈ రెండూ కూడా మిళితమైపోతున్నాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నూతన వస్త్రాల్ని శుక్రవారం నాడు కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీ కరుణ మీ ఇంట శుభకరమైన ప్రభావాన్ని అందిస్తుంది. అలాగే రాసుల ఫలితాల యొక్క ప్రభావరీత్యా కూడా ఏ వారం ఎవరు దుస్తులు కొనుగోలు చేస్తే సత్ఫలితం వస్తుందో కూడా శాస్త్రంలో చెప్పారండి. మేష వృశ్చిక రాసులకు చెందిన వారు మంగళవారం నాడు వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గౌరీదేవి తత్వం, మంగళ గౌరి. ఈ రాసుల వారికి పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది మంగళవారం నాడు గనక కొనుగోలు చేస్తే. అలాగే వృషభ తులరాశి జాతకులు కొత్త వస్త్రాల్ని శుక్రవారం నాడు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మిథున కన్య రాశులకు చెందినటువంటి వారు బుధవారం నాడు గనక వస్త్రాల్ని కొనుగోలు చేస్తే బుధాదిత్య యోగానికి లక్ష్మీదేవి సహకరిస్తుంది. కర్కాటక రాశి వారు సోమవారం నాడు గనక నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తే ఆశుతోషుడైన పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడాను సిద్ధిస్తుంది. సింహరాశి వారు ఆదివారం నాడు నూతన వస్త్రాలను గనక కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. ధనస్సు మీన రాశుల వారు కొత్త బట్టలు కొనటానికి గురువారం చాలా శుభదాయకమైన ప్రభావమైన రోజుగా చెప్పారు.
గురుతత్వంలో వీళ్ళు విరాజులుతూ ఉంటారు. మకర కుంభరాశుల వారు శనివారం నాడు మిగిలిన రోజుల కంటే కూడా మంచిదిగా భావన చేస్తూ నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం వలన సాక్షాత్తు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామితో కూడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మకర కుంభరాశుల వారు శనివారం నాడు నూతన వస్త్రాల్ని కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. తెలుపు, గులాబీ, క్రీమ్ రంగుల్లో నూతన వస్త్రాలను కొనేవారు ప్రత్యేకంగా శుక్రవారం నాడు కొనుగోలు చేయాలి. అలా చేసినట్లయితే అష్టలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. అసలు వారాల వెనకాల అదృష్టలక్ష్మి యొక్క ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క లక్షణానికి నాంది పలుకుతోంది అంటోంది శాస్త్రం. అసలు ఏ వారం ఏ పని చేస్తే కలిసి వస్తుందో కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సోమవారం శివునికి చాలా ప్రతీకవంతమైనటువంటి సుదినం కదండి. సోమవారం సోమేశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి వారంగా మనం చెబుతాం. ఈ వారం నాడు తప్పనిసరిగా గృహ సంబంధమైనటువంటి విషయాలు, ధనాదాయానికి సంబంధించినటువంటి విషయాలు గనక ఆచరించినట్లయితే సర్వేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఇక మంగళవారం ఉంది చూసారా, మంగళవారం నాడు కుజతత్వానికి సంబంధించినటువంటి విశేషాంశాలు, అంటే ఉద్యోగ ప్రయత్నాలు, మీరు ఏదైనా ప్రయత్నాలు గనక చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. బుధవారం నాడు బుధుడికి ప్రతీకమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు సాధించడానికి తప్పనిసరిగా భూములు కొనుగోలు లేక గృహం కట్టడానికి వలసినటువంటి స్థల కొనుగోలు విషయాదుల గురించి మాట్లాడుకుని దాన్ని సక్రమమైన పద్ధతిలో ఆచరించినట్లయితే బుధుడి యొక్క ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి త్వరగా ఆ యొక్క భూమిలో మీరు గృహాన్ని నిర్మించుకోవటానికి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ గృహలక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇక్కడ లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది బుధవారం. అందుకే పొలాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయాలి అని చెప్పేసి తలంపున్న వాళ్ళు బుధవారం నాడు ప్రయత్నం చేయండి. బుధవారం నాడు ఇంటి యజమాని గనక ఒళ్ళంతా కూడాను నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం కలిగి తీరుతుంది, ధనలక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. అలాగే గురువారం సహజసిద్ధంగా గురుతత్వానికి సంబంధించిందిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొవాలి అనేటువంటి తలంపున్న వాళ్ళు దేవాలయ సందర్శనం గురువారం నాడు గనక చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. శుక్రవారం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కొత్త బట్టలు కొనుగోలు చేయటానికి, బంగారం కొనుగోలు చేయటానికి ఈ శుక్రవారం చాలా చక్కగా సహకరిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయి. శనివారం ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి చాలా చక్కగా సహకరిస్తుంది లక్ష్మీదేవి. అంటే ఆమె కదా అన్నీ ఇచ్చేది. ఆ పరమేశ్వర అనుగ్రహం, ఆ నీరజాక్షుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మనకు వివిధ రీతులుగా దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి శనివారం నాడు కూడా అభ్యంకర స్నానం ఆచరించి నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇంటి యొక్క గోడ ఉంది చూసారా, కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం శనివారం నాడు ప్రారంభిస్తే చాలా శుభదాయకవంతమైనటువంటి దిక్కుల యొక్క ప్రభావం, దిశాధిపతుల యొక్క ప్రభావం మీ గృహంలో చక్కగా విరాజిలింపచేసి
వాస్తు దోషం లేకుండా గృహ నిర్మాణం జరిగి తీరుతుంది. శనివారానికి అంత గొప్ప విశేషం కలిగించారు. వారాలన్నీ కూడాను శుభప్రదమైనవే. అయితే శుక్రవారం నాడు తప్పనిసరిగా స్త్రీలు అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. చక్కగా తలంటి పోసుకొని పసుపు రాసుకొని స్నానమాచరించిన పిదప నుదుట చక్కటి బొట్టును పెట్టుకొని ఆ తల్లి వరలక్ష్మీదేవిని, దివ్యవంతమైనటువంటి తత్వంలో విరాజిల్లేటువంటి అష్టలక్ష్మిని ఆరాధన చెయ్యాలి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టికి నిదర్శనాలు. లక్ష్మీదేవి అనుగ్రహించడానికి మనం ఇంత చక్కటి సూత్ర ప్రాతిపదికలను పాటిస్తేనే కానీ ఆ తల్లి మన పట్ల చల్లని చూపదు. ఇవన్నీ కూడా పాటిస్తేనే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఈ గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నూతన వస్త్రాల విషయం దగ్గర నుంచి స్నానాదులు నిర్వహించే విషయం వరకు, అలాగే గృహ నిర్మాణ కట్టడాలు కట్టేటువంటి విధి విధానంలో కూడా ఆ లక్ష్మీకటాక్షమే. సర్వం లక్ష్మీమయం జగత్ అని చెప్పేసి భావన చేసి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అంటూ ప్రార్థన చేసి తరిద్దామా. మరి లక్ష్మీకారకమైన మరికొన్ని ముఖ్యాంశాల్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. శ్రావణ మాసంలోని అన్ని సోమవారాల్లో శ్రావణ సోమవార వ్రతం శుభ ఫలితాలను కలిగిస్తుంది. శ్రావణ సోమవార వ్రతానికి విధానం, విశేష ఫలం ఉంటాయి. వ్రతం పాటించేటువంటి భక్తులపై పరమశివుని యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది. మొదటిగా పరమశివుని జలంతో అభిషేకం చేయాలి. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకించి మళ్లీ జలంతో స్నానం చేయించాలి. చందనం, కుంకుమ, అక్షంతలతో తిలకం పెట్టి పూజించాలి. ప్రతి సోమవారం నిర్ణయించుకున్నటువంటి ఒకే సంఖ్యలో బిల్వపత్రాలు సమర్పించాలి. ఉమ్మెత్త పూలు కూడా విశేష ఫలితాలని కలిగిస్తుంది. అగరబత్తీలు, ధూపదీపాలు, దక్షిణతో శ్రద్ధగా పూజించి శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. చివరగా పల్లెల్లో కర్పూరం, జలకలశం ఉంచి హారతి ఇవ్వాలి. వివిధ మంత్రాలు, స్తోత్రాలు పఠించి శివానుగ్రహాన్ని సత్వరమే పొందగలుగుతారు. రేపు విశాఖ, అనురాధ నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే భూములు, గృహాల కొనుగోలు పరమైనటువంటి అంశాలు చర్చించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి, దస్తావేజులు వ్రాయించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. బంగారం, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అనుభవుడు కర్ణుడు ఎంత ఆనందపడిపోయాడో. లేకపోతే అస్త్రం పుచ్చుకున్నవాడు వెళ్ళిపోవద్దండి. గురువు గారు నా తొడ మీద తలపెట్టి పడుకున్నారు. ఆయన మహానుభావుడు. లేచాడంటే ఉపాసనే, పడుకుంటే ఉపాసనే, నిద్రపోతూ కూడా మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, ఎప్పుడు మనసు రమిస్తూ ఉంటుంది బ్రహ్మంతో అని ఎంత ఆనందపడిపోయాడో ఆ పరశురాముణ్ణి చూసుకుని. విసురుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో అలకమనీయుడునొక కీటము. అలకము, దానికి ఓ పేరు మళ్ళీ ఆ పురుగుకి, దాని పేరు అలకము. అది ఈ కర్ణుడి యొక్క తొడ కిందకి చేరింది. ఈయన
కూర్చున్నాడు. తొడ మీద పరశురాముడి యొక్క తల ఉంది. పురుగు తొడ కింద చేరింది. ఆ తొడని తొలిచేస్తోంది. ఏదో భగవాన్ రమణులు పాతాళ లింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్లు జర్రిలు ఆయన తొడలన్నీ కొరికేసి రక్తం తాగేసి మాంసం తినేసినట్లుగా కొరికేస్తోంది. నెత్తురు కారిపోయి వచ్చేస్తోంది. ఏమిటి ఇబ్బంది కదలడానికి కర్ణుడికి అంటే తను కదిలితే తొడ కదులుతుంది. ఆ తొడ కింద పురుగుని పట్టుకోవడానికి తొడ పైకి ఎత్తాడు అనుకోండి, చెయ్యి కింద పెట్టి పురుగుని పట్టుకున్నాడు అనుకోండి, నలిపేస్తాడు. కర్ణుడా మాటలా. కానీ తొడ పైకి ఎత్తాడు అనుకోండి, గురువు గారి మెడ పైకి ఎత్తుతుంది, మెడ పైకి లేస్తుంది. ఆయనకి అసౌకర్యమై ఆయన లేచారనుకోండి, అబ్బా గురువుగారికి నిద్రాభంగం అవుతుందే, పడుకున్నారే గురువుగారు, ఆయనకి నిద్రాభంగం అవడమా తట్టుకోలేకపోయాడు. ఎంత మృదు హృదయం అండి, ఎంత గొప్ప శిష్యుడండి కర్ణుడు. అలాంటి వాడు శాపాలు తినడం నిజంగా జీర్ణం అవదు. అందుకే మహాభారతంలో కర్ణుడే అనడానికి కారణం అదే. కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం. ఎక్కడ ఉంటాడు అటువంటి శిష్యుడు? తొడ కదపల, అది తులుస్తోంది. నెత్తురు అలా కారిపోయి ఈయన ఇలా పడుకున్నాడు కదూ, ఈయన కిందకు వచ్చింది నెత్తురు. ఆ పరశురాముడికి తడిగా తగిలింది. ఏమిటి ఏదో తడిగా తగిలిందా ఆయనకి తెలివచ్చి లేచి చూశాడు. నెత్తురు కారుతోంది తొడ కింద నుంచి. అది ఆయనకి అంతటికి అంటుకుంది. ఆయన తెల్లబోయాడు. కర్ణుడిని అడగలేదు, ఏమిట్రా అబ్బాయి, ఏమిటి అలా నీ తొడలోంచి నెత్తురుస్తోంది అని కర్ణుడిని అడగలేదు పరశురాముడు. ఈ దిక్కుమాలిన పురుగు ఏం చేసిందంటే, ఈ అలకము ఒక రాక్షస రూపాన్ని పొంది ఎదురుగుండా వచ్చి నిలబడి అయ్యా నా పేరు గ్రస్తుడు, నేను ఒక రాక్షసుణ్ణి, నేను ఒకప్పుడు భృగు మహర్షి యొక్క భార్యని అపహరించాను, ఆయనకి కోపం వచ్చి శపించాడు, నువ్వు కీటమవుతావు అన్నాడు. నేను అప్పుడు బుద్ధొచ్చి ఆయన కాళ్ళ మీద పడి నాకు శాప విమోచనం ఇప్పుడని అడిగాను. పరశురాముడు కావాలని చూడక్కర్లేదు, పరశురాముడి దృష్టిలో నువ్వు పడగానే నీకు శాప విమోచనం అన్నాడు. ఇవాళ మీరు పడుకున్నారు, మీ దృష్టిలో పడదామని నేను ఈయన తొడ కొరికాను, మీరు లేచారు, నేను బయటకు వచ్చాను. మీరు ఒక్కసారి ఏమిటది ఇలా చూశారు, నేను కనపడ్డాను, మీ దృష్టిలో పడ్డాను, నా శాప విమోచనం అయిపోయి రాక్షసుడిని అయిపోయాను. ఒక్క నమస్కారం, కృతజ్ఞుణ్ణి, నేను బయలుదేరుతున్నానని ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి శాప విమోచనం అయిపోయింది, బాగానే ఉంది. ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, కర్ణుడిలో ఏమైనా దోషం ఉందా? ఆయన మనస్సులోనైనా కనీసం దోషం ఉందా? పాపం ఏం లేదు. అప్పటికి కూడా కర్ణుడు ఏమనుకుంటున్నాడంటే, బహుశా ఒరే నాన్న ఇంత నెత్తురు కారిపోయినా నాకు నిద్రాభంగం అవుతుందని తొడ కదపలేదా అంటాడనుకున్నాడేమో. ఈ పరశురాముడు ఆ తొడ కన్నం పడిపోయి ఇంత నెత్తురు కారిపోయింది కదా, ఇంత గొప్పవాడు కదా పరశురాముడు. ఈ పరశురాముడు ఇలా ఏ భావన లేకుండా చూస్తేనే ఒక కీటము రాక్షసుడైపోయింది. అంటే ఆ చూపుకంత శక్తి ఉంది. ఎవరు వీడు ఇంత భరించగలిగాడు? ఇంత గురుభక్తి ఎలా వచ్చింది? అసలు ఎవరు వీడని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే, ఇతడు సూర్యుడి నుంచి వచ్చాడు, కుంతి కుమారుడు అని తెలుస్తుంది కదా. తెలిస్తే బ్రహ్మాస్త్రం పొందడానికి ఆనాటి వాళ్ళు పెట్టిన నియమానికి సరిపోయిందిగా, కర్ణుడిని శపించక్కర్లేదుగా. ఇంతటి పరశురాముడికి కర్ణుడు చేసిన శుశ్రూష జ్ఞాపకం రాలా, కర్ణుడి ఓర్పు జ్ఞాపకం రాలా. తను తొడ మీద పడుకుంటే తొడని పురుగు తొలిచేస్తున్న గురువుగారి సేవ చెయ్యాలని, నిద్రాభంగం కాకూడదని ఆయన పట్టినటువంటి ఓర్పు గుర్తురాలా. ఆయనకి ఏదో ఒక ధర్మ సూక్ష్మం గుర్తొచ్చి, రై నువ్వు భృగువంశానికి చెందినవాడినని చెప్పావు, ఒక్క నాటికి భృగువంశంలో నువ్వు పుట్టినవాడివైతే ఇంత ఓర్పు పట్టలేవు. పురుగు తొడని తెలుస్తూ ఉండగా నిర్భయంగా ఇలా ఓర్పు పట్టడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వెవరు అన్నాడు. అబద్ధం చెప్పాడని కోప్పడిపోయాడు తప్ప, అబద్ధం చెప్పినా చదువుకోవడానికి ఎంత తాపత్రయంతో వచ్చాడు అన్నది ఆలోచన చేయలే. ఆయన శుశ్రూషను ఆలోచన చేయలే. ఆయన
ప్రేమని ఆలోచన చేయలే, గురుభక్తిని ఆలోచన చేయలే, కనీసం దివ్య దృష్టితో చూడాల. చూసినా ఉపద్రవం ఉండేది కాదు. ఆయనకి అర్థమైంది. కర్ణుడు పాపం ఏం దాచలా, రాధాసుతుణ్ణి అధిరథుడి కొడుకుని అని చెప్పాడు. గమనించాడు. గమనించి ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్నావు కాబట్టి నీకు నేను నేర్పినటువంటి అస్త్రములన్నీ భగ్నమైపోవుగాక. ఇన్ని కష్టాలు చివరికి ఏమయ్యాయి? ఈ అస్త్రములన్నీ భగ్నమైపోతాయి. అంటే ఇవేవి ప్రయోజనకరములు కావు. పోనీ అక్కడతో పోయిందా? ఇవి నేర్చుకోవడానికి వెళ్ళినందుకు ఒక కొత్త శాపం కూడా వచ్చింది. అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు రథచక్రం దిగబడిపోయింది. అయితే ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది. కర్ణుడికి ఎందుకు ఇన్ని శాపాలు? ఏమిటి ఆయన తప్పసలు? ఆయన దోషం ఏమిటి అని విచారణ చేస్తే ఒక్కటి మాత్రం బాగా గమనించాలి. కర్ణుడు మంచివాడు, కర్ణుడు గురుశుశ్రూషా తత్పరుడు. కర్ణుడికి అస్త్రములన్నీ ఫలించాయనుకోండి, అప్పుడు కర్ణుడు ఇవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాడు? పాండవుల మీద వేస్తాడు. ఇవన్నీ శక్తులు పొంది కర్ణుడు గెలిచాడు అనుకోండి, కర్ణుడు అవుతాడా రాజు? ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు ఒక్క మంచి గుణం లేని దుర్యోధనుడు అవుతాడు. అప్పుడు అధర్మానికి పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మం నశించిపోతుందా? నశించిపోదా? కర్ణుడికి వచ్చిన పెద్ద సమస్య సంఘదోషం. ఇవి కర్ణుడికిస్తే దీని ఫలితాన్ని దుర్యోధనుడు అనుభవిస్తాడు. కాబట్టి కర్ణుడు తన కొరకు కాదు, దుర్యోధనుడి కొరకు వాడతాడు. కాబట్టి ఇవి ఫలించకుండుగాక, ఇవి ఆయన యందు చేరకుండుగాక. ఆ శక్తి చేరకపోగా ఆయనకున్నటువంటి పటుత్వం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోవడానికి కారణమైంది. ఒక శాపం వెంట ఒక శాపం, ఒక శాపం వెంట ఒక శాపం తగులుతూ వచ్చాయి. కవచకుండలములు జారిపోయి, శక్తి అస్త్రమును పొందిన ఘటోత్కచుడి మీద పడిపోయింది. తల్లి చివరి నిమిషంలో వచ్చి చెప్పింది, నలుగురిని చంపనని చెప్పి ప్రతిజ్ఞ చేసేశాడు. అన్ని కమ్ముకొచ్చేసాయి చుట్టూ. దాని వలన ఏమైపోయిందంటే అనేకమైన పరిమితులలోకి వెళ్ళిపోయాడు. ఇన్ని పరిమితులలోకి వెళ్ళిపోయిన వాడు చిట్ట చివరికి అన్యమనస్కుడయ్యాడు. ఇది పైకి చెప్పలేడు, ఎవ్వరితో చెప్పలేడు. కానీ నిజానికి యుద్ధానికి వెళ్ళి చూడగానే అమ్మకిచ్చిన మాట, తనవారు తన మీద నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడు తన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉన్నాయి అని అనుకుంటున్నాడు. ఇన్ని అయిపోయిన తర్వాత వెళ్ళి దుర్యోధనుడితోటి, దుర్యోధన నాకు కొత్తగా 2 శాపాలు వచ్చాయన్నాడు అనుకోండి. తన మాట ఏమో కానీ చాలా చాలా బాధపడిపోయేవాడు ఎవరు? నమ్మకం పెట్టుకున్నందుకు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడిని బాధ పెట్టలేడు. నన్ను నమ్ముకుని కదా ఇంత చివరకు వచ్చేసాడు, ఇక ఇద్దరి మధ్య సంధి పొసగదు. ఇంకా ఈ స్థితికి వచ్చేసిన తరువాత దుర్యోధన నలుగురిని చంపను, పరశురాముడు నా అస్త్రములు భగ్నం అయిపోతాయన్నాడు, ఇంకొక ఆయన నా రథచక్రం భూమిలో దిగిపోతుందన్నాడు. ఇవన్నీ చెప్తే దుర్యోధనుడికి జ్వరం వస్తుంది తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పకుండా ఉంటే ఆహా ఇంత ఉందనుకుని వెళ్ళి చచ్చిపోతాడు. ఎలాగో అదే జరుగుతుంది. కాబట్టి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటనుకున్నాడో ఏమో మరి. అందుకని తిరిగి వెళ్ళిపోయాడు. పరశురాముడికో నమస్కారం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇన్ని కష్టాలు పడి ఇంత శుశ్రూష చేసి ఏం పొందాడంటే 2 శాపాలు పొందాడు. పొంది దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు గబగబా ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్ళాడు. మిత్రమారా అన్నాడు, అంతఃపురంలో కూర్చోబెట్టాడు. ఫలించిందా నీ శుశ్రూష? పొందావా దివ్యాస్త్రాలు అన్నాడు. నిజానికి కర్ణుడు పొందలేకపోవడానికి కారణం ఎవరు? దుర్యోధనుడే. కానీ ఆ దుర్యోధనుడి మనసు కష్టపెట్టలేని బలహీనతే కర్ణుడి. ఇన్ని జరిగిన కష్టపెట్టలేడు, ఆ కోణంలోకి వెళ్ళడు అసలు. అందుకే అన్నాడు, అధిప పరశురామునాశ్రయించితి కృతాస్త్రుండనైతి, నన్ను భండనమున మార్కొనంగలేరు మగలి జగంబున అనుడు అతడు ప్రమురితాత్ముడయ్యి. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అధిప, ఓ రాజా దుర్యోధన, నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి గొప్ప సాధన చేశాను.
గొప్ప శుశ్రూష చేశారు. కృతాస్త్రుండనైతి, అన్ని అస్త్రములు నాకు వచ్చాయి తెలుసుకున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.